తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పలు జిల్లాలలో మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మనకి గంట క్రితమే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో, సో, వాళ్ళందరికీ ఈ వీడియోని అనేది షేర్ చేయండి. సో, ఎందుకంటే రేపు మనకి పెన్షన్లు ఇచ్చే జిల్లాలు అనేది ప్రాంతాలు అనేది లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఈ వీడియోలో రేపు పంపిణీ చేసే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఏ ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల లిస్ట్ అనేది మనకైతే పేర్లు అనేది ఇప్పుడు తెలవడం అయితే జరుగుతుంది. అలాగే ఆ ప్రాంతం పేరు కూడా ఈ వీడియోలో మీకైతే చెప్పడం అయితే జరుగుతుందండి. సో, రేపు ఏ ఏ జిల్లాలలో మనకి పోస్ట్ ఆఫీస్ల ద్వారా, అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై కూడా మీకు వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లోనైతే పెట్టుకోండి. సో, ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే అప్పుడు నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. వీడియోని లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారికి కూడా ఈ అప్డేట్ అనేది వెళ్ళి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని వాళ్ళు కూడా ఈ పెన్షన్ల కోసం తెలుసుకుంటారని అయితే మనం ఇక్కడ అనుకోవచ్చు. సో, మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనకి ఇచ్చిన హామీ మేరకు, అలాగే వచ్చిన గంట క్రితం న్యూస్ అప్డేట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పలు జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ షురు అయితే జరగడం అయితే జరుగుతుందంట. అదేవిధంగా మనకి రేపు పంచబోయే కొత్త పెన్షన్లు లేదంటే పాత పెన్షన్లు అని ఇక్కడ మీరు అడిగినట్టయితే, సో, మనకి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మనకి మళ్ళీ ఒక నెల పట్టొచ్చు అని అయితే ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు. సో, ఎందుకంటే మనకి ఇప్పటివరకు 3 రోజుల నుంచి పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో, మనకైతే సబ్స్క్రైబర్ కామెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అన్న మా జిల్లాలలో మాకైతే పాత పెన్షన్లే పంపిణీ చేయడం అయితే జరిగిందని. సో, దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు కూడా పాత పెన్షన్లే పంపిణీ చేస్తున్నట్టుగా మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. మనకి రేపు ఏ జిల్లాలు అయితే ఉన్నాయో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకి రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. అవి పాత పెన్షన్లు అని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. 2016 రూపాయలు, అదేవిధంగా 3016 రూపాయలు మాత్రమే గిరా కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు రేపు ఈ పెన్షన్లు అనేది అందజేస్తారని అయితే అప్డేట్. మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే అన్ని జిల్లాలలోనైతే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారని అయితే ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు. సో, అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారని అయితే అప్డేట్లోకి మనమైతే వెళ్ళినట్టయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి కొత్త పెన్షన్ల కోసం చాలా కసరత్తులు, అలాగే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందండి. సో, బడ్జెట్ రూపంలో కూడా అంత సిద్ధమని అయితే చెప్పుకోవచ్చు. సో, కానీ ఈ కొత్త పెన్షన్లు ఈ 2024లో ఇవ్వకుండా వచ్చే సంవత్సరం 2025 నుంచి జనవరి చివరి వారం నుంచి, అదే మనకి డిసెంబర్ నెల పెన్షన్లు అనేది ఈ జనవరిలో ఇస్తారు కదా, అప్పుడు మనకి కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉందంట మన రాష్ట్ర ప్రభుత్వం. సో, మనకైతే మంత్రులు అలాగే అధికారులు మనకైతే సమావేశమై మనకి బడ్జెట్లో, అలాగే మనకి దీనిపైన రూపం చేసుకొని మనకి 2025 జనవరిలో మనకి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కసరత్తులు అనేది చేస్తున్నాయని అయితే మనకైతే అప్డేట్. సో, ఒకవేళ మనకి జనవరిలో ఖచ్చితంగా 100%లో 99% జనవరిలోనే మనకి జనవరి చివరి వారంలోనే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకైతే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అని అయితే అప్డేటు. సో, ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.